వెల్కమ్ టు 30 మినిట్స్. 5 రాష్ట్రాల ఎన్నికలు. ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు, ఎవరి పీఠం కదలనుంది, సత్తా చాటేదెవరు, చతికిల పడేదెవరు, ఇదంతా ఒక ఎత్తు. ఆ నలుగురు భవిష్యత్తు మరో ఎత్తు. ఈ ఓటములు మాత్రమే ఉంటాయి, కానీ ఆ నలుగురికి మాత్రం ఈ ఎన్నికలు జీవన్ మరణ సమస్య. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్. రణం మొదలైంది. మరి రాణించేదెవరు? ఇంతకీ అసలు ఆ నలుగురు ముందున్న సమస్యలేంటి, సవాళ్లేంటి? వాటిని అధిగమించకపోతే ఏమవుతుంది? ఇదే వాటి 30 మినిట్స్. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్న డైలాగ్ ఇది. కానీ నేషనల్ పొలిటికల్ స్క్రీన్ పై మాత్రం ఇప్పటికే ఈ డైలాగ్ వినిపిస్తోంది. కాకపోతే శరణం అన్న సమస్య లేదని నలుగురు తేల్చేశారు. ఇక మిగిలింది రణమే, రాజకీయ రణం, ఎన్నికల రణం. ఈ రణక్షేత్రం రాష్ట్రాల్లో పార్టీల పరిస్థితి తేల్చడమే కాదు, ఆ నలుగురి భవిష్యత్తును తీవ్ర స్థాయిలో ప్రభావితం చేయనుంది. జాతీయ రాజకీయాలను ఒక మలుపు తిప్పనుంది. మరి ఈ సమరంలో విజయం సాధించేదెవరు? సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. అందరిది సేమ్ డైలాగ్. మరి రణక్షేత్రంలో చెలరేగేదెవరు? ఆ నలుగురు. అది మ్యాటర్. 5 రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఏంటి, ఎవరి వ్యూహాలేంటి, సామాజిక వర్గాల లెక్కలేంటి, సర్వేలు ఏం చెప్తున్నాయి? ఈ కోణాల్లో దేశమంతా చర్చ సాగుతోంది. వీటన్నింటి మధ్య ఆ నలుగురి సంగతేంటన్న అంశం అతి వేగంగా హల్చల్ చేస్తోంది. సమయం లేదు, అలానే శరణమూ లేదు. మిగిలింది రణమొక్కటే. సమరం ఆల్రెడీ మొదలైపోయింది. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ అందరికీ జీవన్మరణ సమస్య. మరి విజయం దిశగా పరుగులు పెట్టి ఇమేజ్ను కాపాడుకునేదెవరు, భవిష్యత్ను డ్యామేజ్ చేసుకునేదెవరు? నరేంద్ర మోదీ దేశ ప్రధాని. బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. 5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే. ఒకటి గోవా అయితే రెండోది పంజాబ్. పంజాబ్లో అకాలీదళ్తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిగిలిన చోట్ల బీజేపీ పవర్లో లేదు. సో అక్కడ తేడా కొట్టినా పెద్ద ఇబ్బంది ఉండదు. కేవలం 2 రాష్ట్రాలను చూపిస్తూ మోదీకి జీవన్మరణ సమస్య అనడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్నకు జవాబు ఒక్కటే, 100కు 100% సమంజసమే. ఎందుకంటే 5 రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఉంది. ఇదొక్కటే కారణం కాదు. ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించే ఫలితాలు పూర్తిగా మోదీ కేంద్రంగానే తమ ఉనికిని చాటుకుంటాయి. విజయం సాధించిన ఆ ఘనత మోదీకే, పరాజయం పాలైన ఆ అపకీర్తి మోదీకే. అందులోనూ నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టే మోదీ కేంద్రంగా హై టెన్షన్ నెలకొంది. జీవన్మరణం ఎందుకంటే నోట్ల రద్దు తర్వాత పడిపోయిన మోదీ ఇమేజ్. ఎన్నికల్లో ఓటమి పాలైతే పార్టీపై పట్టు తగ్గుతుంది. మోదీ వ్యతిరేక పౌరులు, విపక్షాలకు నైతిక బలం పెరుగుతుంది. పార్టీలో అసంతృప్తి సెగలు రాజుకుంటాయి. అటు పార్టీలో ఇటు పాలనలో అంతా నేనే అనడం కుదరదు. బీజేపీలో 1 మ్యాన్ ఆర్మీలా సందడి చేయడం కుదరదు. అంతా నా ఇష్టం అన్నట్లుగా ఆ పార్టీ నేతలు ప్రభుత్వంలో వ్యవహరించడం కూడా సాధ్యం కాదు. కానీ విచిత్రంగా నరేంద్ర మోదీ విషయంలో మాత్రం ఇవన్నీ కుదిరాయి. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలు పెడితే ప్రచారంలో ఆయనే 1 మ్యాన్ ఆర్మీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు పార్టీలో కానీ అటు ప్రభుత్వంలో కానీ మోదీ మాటకు తిరుగులేదు. సాధారణంగా ఇలాంటి వాతావరణం హనీమూన్ పీరియడ్గా చెప్పే తొలి 3 నెలల పాటు ఉంటుంది. కానీ 2.5 ఏళ్లుగా ఇదే టెంపోను మోదీ మెయింటైన్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్తో మోదీ గ్రాఫ్ పాజిటివ్ కోణంలో మరింత పెరిగిపోయింది. కానీ డిమానిటైజేషన్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం సీన్ మారిపోయింది. ఎమర్జెన్సీ తర్వాత ఒక ప్రధానిపై
దేశవ్యాప్తంగా ఒకే ఒక నిర్ణయం కారణంగా అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత రావడం ఇదే తొలిసారి. దేశమంతా రోడ్డున పడింది. కరెన్సీ కష్టాలు మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే స్థాయిలో జరగాల్సిన నష్టమంతా జరిగింది. అయినా ఆల్ ఈజ్ వెల్ అంటూనే ఉన్నారు మోదీ. బీజేపీలోనూ కాస్తగా అసమ్మతి, అసంతృప్తి స్వరాలు బొగ్గుమంటున్న మోదీ వైపు వేలు చూపించడానికి ఎవరూ సాహసం చేయడం లేదు. ఈ ఎన్నికల్లో తేడా కొడితే అంతా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది. నరేంద్ర మోడీ గారు తిరుగులేని నాయకుడిగా బీజేపీలో అటు ప్రధానిగా కావచ్చు, ఇటు పార్టీ నాయకుడిగా కానీ తిరుగులేని నాయకుడిగా ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఏదైనా ఎన్నికల ఫలితాలు తిరగబడితే డెఫినెట్గా బీజేపీలో మళ్ళీ అంతర్గత కుమ్ములాటలు ఆయన తిరుగులేని ఆధిపత్యాన్ని నిలదీసి ప్రశ్నించేటువంటి పరిస్థితి అయితే డెఫినెట్గా వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్లో బీజేపీనే రేసులో ముందుందని సర్వేలు చెప్తున్నాయి. అదే సమయంలో ఆ సర్వేల కేంద్రంగానూ చర్చ సాగుతోంది. మరోవైపు ఇప్పటిదాకా సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది బీజేపీ. 2014లో 73 లోక్సభ స్థానాల్ని గెలుచుకొని సంచలనం రేపింది. అందుకు కారణం మోదీ మ్యానియాని. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ అపకీర్తి మోదీ భరించాల్సిందే. నోట్ల రద్దు నిర్ణయం కనుక మోదీ తీసుకోనట్లయితే పాక్ మీద సర్జికల్ స్ట్రైక్స్ కేంద్రంగా ఏర్పడిన పాజిటివ్ వేవ్ మధ్య కమలనాథులు చెలరేగిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలన్న తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రత్యేక సమస్యలుంటాయి, పార్టీలకు ప్రత్యేక వ్యూహాలుంటాయి. ఇచ్చే హామీల్లోనూ చేసే రాజకీయంలోనూ తేడా ఉంటుంది. కానీ నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బీజేపీ పరిస్థితి ఎలా తయారైందంటే 5 రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి ఎదురయ్యే ప్రతికూలత బ్యాక్గ్రౌండ్ డిమానిటైజేషనే. పంజాబ్లో ఇప్పటికే 2 పర్యాయాలు అకాలీదళ్తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతో పాటుగా నోట్ల పాట్లు కేంద్రంగా ఏర్పడ్డ డ్యామేజ్ను సరిచేసుకోవాలి. సమయం అతి తక్కువగా ఉంది. దీంతో మోదీ ఎలాంటి వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గోవాలో బీజేపీయే అధికారంలో ఉంది. అక్కడ విజయం సాధించడంతో పాటుగా మణిపూర్, ఉత్తరాఖండ్లలో గెలుపు బావుట ఎగరవేసిన కొంతలో కొంత డ్యామేజ్ను నివారించుకోవచ్చు. అస్సాం సీన్ మణిపూర్లో రిపీట్ అవుతుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మణిపూర్లో దశాబ్దంన్నరకు పైగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. హిందూ ఓటు బ్యాంకు 42% ఉంది. అలానే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. దేశంలో బ్రాహ్మణ ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఉత్తరాఖండ్. ఇప్పటికే రామమందిరం, ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌర స్మృతి లాంటి అంశాలతో హిందూ ఓటు బ్యాంకును బీజేపీ టార్గెట్ చేసింది. కానీ ఒకే ఒక్క నిర్ణయం డిమానిటైజేషన్ ఏ మేరకు షాక్ ఇస్తుందన్న భయం మోదీని, అటు బీజేపీని వెంటాడుతోంది. ప్రతికూల ఫలితాలొస్తే విపక్షాలు మరింతగా చెలరేగిపోతాయి. పార్టీలోనూ పట్టు తగ్గుతుంది. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడవక తప్పని పరిస్థితి మోదీకి ఏర్పడుతుంది. నెగిటివ్ వైబ్రేషన్స్ను కొనసాగించడంలో విపక్షాలు ఏమాత్రం సక్సెస్ అయినా 2019కి మరిన్ని సమస్యలు తప్పవు. కేజ్రీవాల్ నుంచి మమతా దాకా మరింతగా చెలరేగిపోతారు. అందుకే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం అన్నది నరేంద్ర మోదీకి జీవన్మరణ సమస్యగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీనా? కాదు. ఢిల్లీలో అధికారంలో ఉంది అంటే ప్రాంతీయ పార్టీనే. ఇప్పుడు ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో ఒక్కచోటైనా ఆమ్ ఆద్మీ గెలిచే ఛాన్స్ ఉందా? లేదు. మరి కేజ్రీవాల్కు ఈ ఎన్నికలు జీవన్మరణం ఎలా అయ్యాయి? రాజకీయం అంటే అదే. ఎందుకో చూద్దాం. అదే సమయంలో అఖిలేష్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. యూపీ రామాయణంలో పితృవాక్య పరిపాలన కన్నా రాజ్యపాలనే మిన్నా అని తేల్చి చెప్పేశాడు అఖిలేష్. మరి తేడా కొడితే అంతా అయిపోయినట్టే. అందుకే అఖిలేష్ కూడా ఈ సమరం జీవన్మరణమే. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. తండ్రే రాజకీయం రాజకీయమే అన్న డైలాగ్ను అత్యంత రసవత్రంగా చెబుతూ వస్తున్న నేత. ములాయం కుటుంబంలో పుట్టిన ముసలం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. అలానే ఫ్యామిలీ పాలిటిక్స్ కు ములాయం అండ్ కో ఏ రేంజ్ లో బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిందో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో అందరికీ తెలిసేలా చేశారు
అఖిలేష్ వర్గం, ములాయం వర్గం. సినిమాను తలపించే రేంజ్లో ఆగ్రహాలు, సంధి ప్రయత్నాలు, సస్పెన్షన్లు, తిరుగుబాటు సంకేతాలు ఇలా అన్నీ రిపీట్ అయ్యాయి. చివరకు సైకిల్ గుర్తు నాదంటే నాదని తండ్రి కొడుకులు ఈసీని ఆశ్రయించడం కూడా జరిగిపోయింది. దీంతో యూపీ ఎన్నికల్లో విజయం సాధించడం అఖిలేష్కు అత్యంత ముఖ్యమైపోయింది. యూపీ ఎన్నికలు ఆయనకు జీవన్మరణ సమస్యగా ఎలా మారాయంటే, జీవన్మరణం ఎందుకంటే నేనే రైట్ అని నిరూపించాలంటే గెలిచి తీరాల్సిందే. ఓటమి పాలైతే తండ్రిని ఎదిరించి తప్పు చేసినట్టవుతుంది. ఓడిపోతే పార్టీ అంతా ములాయం వైపు వెళ్తుంది. రాజకీయంగా ఒంటరిగా నిలవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పదవీ కాంక్షతో పార్టీ ఓటమికి కారణమైన నేతగా మిగలాలి. అఖిలేష్ యాదవ్ అభివృద్ధి మంత్రంతోనే ఈసారి ఎన్నికల సమరంలోకి దిగడానికి రెడీ అయ్యారు. సమాజ్వాదీ పార్టీపై తొలి నుంచి రౌడీయిజం ముద్రుంది. ఆ ముద్రను చెరిపే ప్రయత్నం చేస్తున్నానన్న భావన కల్పించేందుకు తొలి రోజుల్లో అఖిలేష్ ప్రయత్నించారు. బాబాయ్తో వివాదం దగ్గర నుంచి అమర్ సింగ్తో విభేదాల దాకా అన్నీ పార్టీ ఇమేజ్ పెంచడం కోసమే అన్న వాదన వినిపిస్తూ వచ్చారు. ఎన్నికల సంఘం కూడా ఎవరి వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారో చెప్పాలంటూ ములాయంకు, అఖిలేష్కు నోటీసులు ఇచ్చింది. 229 మంది ఎమ్మెల్యేల్లో 214 మంది అఖిలేష్ వైపే ఉన్నారు. దీంతో సైకిల్ గుర్తు కూడా అఖిలేష్కే దక్కే అవకాశం ఉంది. బాబాయ్తో విభేదించడం దగ్గర నుంచి తండ్రితో తాడో పేడో తేల్చుకొని పార్టీ సింబల్ని దక్కించుకోవడం దాకా ఎక్కడా వెనకడుగు వేయలేదు అఖిలేష్. ఇదే ఊపు ఎన్నికల సమరంలోనూ ప్రదర్శిస్తే సరి, లేకుంటే పదవి కోసం తండ్రినే ఎదిరించిన తనయుడన్న ముద్రను భరించాలి. ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైతే అఖిలేష్ వైపు ఉన్న వాళ్ళంతా తిరిగి ములాయం వైపు వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే రాజకీయంగా ఒంటరి కాక తప్పదు. అఖిలేష్కు చాలా భవిష్యత్తు ఉంది. ఈ ఎన్నికల్లో తేడా కొడితే పొలిటికల్ కెరీర్ అంతా తీవ్ర స్థాయిలో డిస్టర్బ్ కాక తప్పదు. అందుకే యూపీ సమరం అఖిలేష్కు జీవన్మరణ సమస్యగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు 5 రాష్ట్రాల ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఆ మాటకొస్తే జీవన్మరణమే అని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఓటమి పాలైతే ఆయన ముఖ్యమంత్రి పదవికొచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అయితే జీవన్మరణం అనడం ఎందుకంటే ఇక్కడ తేడా కొడితే కేజ్రీవాల్ ఢిల్లీకే పరిమితం కావాలి. భవిష్యత్ కేంద్రంగా ఆయన టార్గెట్ అంతా చెల్లా చెదరవుతుంది. జీవన్మరణం ఎందుకంటే మోదీకి పక్కలో బల్లెం కావాలంటే మెరుగైన ఫలితాలు సాధించాలి. ఫలితాల్లో వెనుకబడితే జాతీయ స్థాయిలో హల్చల్ చేయడం కుదరదు. పార్టీని విస్తరించాలన్న వ్యూహం విఫల ప్రయత్నమవుతుంది. హడావుడి తప్ప రాజనీతిజ్ఞత లేని నేతగా మిగలాలి. మోదీ ప్రత్యర్థుల్లో ఒక బలమైన నేత అన్న గుర్తింపు పోతుంది. కేజ్రీవాల్ కు సంబంధించి ఒక జోక్ ప్రచారంలో ఉంది. మోదీ ప్రపంచమంతా తిరిగొస్తుంటే కేజ్రీవాల్ మాత్రం మోదీ చుట్టూనే తిరుగుతూ ఉంటారని. ఇందులో హాస్యం ఎంత ఉందో వాస్తవం కూడా అంతే ఉంది. మోదీకి పక్కలో బల్లెంగా వ్యవహరించే నేతల్లో తొలి స్థానం కేజ్రీవాల్దే. తనకు సంబంధం ఉందా లేదా అన్న విషయంతో పని లేకుండా ప్రతి క్షణం టార్గెట్ మోదీ అనేస్తూ ఉంటారు కేజ్రీవాల్. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ కనుక ఉనికిని చాటకపోతే ఇకపై కేజ్రీవాల్ దూకుడుగా మోదీపై దాడి చేయలేరు. పంజాబ్లో అధికారమే లక్ష్యంగా కేజ్రీవాల్ చాన్నాళ్ల కిందటే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. అకాలీ బీజేపీ కూటమిని ప్రజా వ్యతిరేకత, నోట్ల రద్దు అంశాలు వెంటాడుతున్నాయి. అయితే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరీందర్ సింగ్ రేసులో ముందున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 4 లోక్సభ స్థానాల్ని పంజాబ్లో గెలుచుకొని సంచలనం రేపింది ఆమ్ ఆద్మీ. ఈసారి కూడా అదే స్థాయిలో చెలరేగిపోవాలన్నది కేజ్రీవాల్ వ్యూహం. ఇందుకోసమే రైతుల నుంచి డ్రగ్స్ దాకా అనేక అంశాలపై ఎప్పటినుంచో ప్రచారం చేస్తూ వస్తున్నారు. అటు గోవాలోనూ ఈసారి ఉనికి చాటుకోవాలని ఆమ్ ఆద్మీ ప్రయత్నిస్తోంది. గోవా సంగతి పక్కన పెడితే పంజాబ్లో తేడా కొడితే మాత్రం ఇక ఢిల్లీకే కేజ్రీవాల్ పరిమితం కావాల్సి వస్తుంది. జాతీయ అంశాలపై ఆయన ఫోకస్ పెట్టినా ఆయన మీద మీడియా, ప్రజలు ఫోకస్ పెట్టే పరిస్థితి ఉండదు. అందుకే ఈ ఎన్నికలు కేజ్రీవాల్కు జీవన్మరణ సమస్య లాంటివే. నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎలా ఉంది ఈ పోలిక? కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలానే ఉంది. మోదీకి సరైన ప్రత్యర్థి తనను తాను నిరూపించుకోవడానికే రాహుల్ ఇంకా తంటాలు పడుతున్నారు. అప్పుడప్పుడే మెరుపులు మెరిపిస్తున్నా అవి మెరుపులే కదా, క్షణంలో మాయమైపోతాయి. కాంగ్రెస్ ను లీడ్ చేసే నేతగా, మోదీని ఢీకొట్టే లీడర్గా ప్రజాక్షేత్రంలో ముద్ర వేయలేకపోతున్నారు రాహుల్ గాంధీ.
మరి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గతమే రిపీట్ అయితే ఇక అంతే సంగతులు. అందుకే ఈ ఎన్నికలు మోదీ, అఖిలేష్, కేజ్రీవాల్తో పాటు ఆ మాటకొస్తే వారికన్నా ఎక్కువగా రాహుల్కే జీవన్ మరణ సమస్య. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ యాక్టివ్గా పాలిటిక్స్ లో హల్చల్ చేయలేకపోతున్నారు. ప్రియాంక గాంధీ ఎంట్రీ ఎప్పుడన్నది అంతులేని ప్రశ్న. ఈ నేపథ్యంలో హోదా రీత్యా పార్టీ ఉపాధ్యక్షుడే అయినా ఇప్పుడు కాంగ్రెస్ కు అన్నీ తానై చూసుకోవాల్సింది రాహుల్ గాంధీని. కానీ రాహుల్ పొలిటికల్ కెరియర్ గ్రాఫ్ పెద్ద తేడా లేకుండా డౌన్ ఫాల్ లో కొనసాగుతూనే ఉంది. 1 కాదు 2 కాదు, సత్తా చాటే అవకాశాలు సార్వత్రిక ఎన్నికల తర్వాత చాలానే వచ్చాయి. ఒక్కటి కూడా కాంగ్రెస్ యువనేత సమర్థవంతంగా వాడుకోలేదు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా తీరు మారకపోతే రాహుల్ను ముందు పెట్టి కాంగ్రెస్ రాజకీయ పోరు చేయడం పక్కా పొలిటికల్ కామెడీ అవుతుంది. అందుకే ఈ ఎన్నికలు రాహుల్కు 100కు 100% జీవన్మరణ సమస్య. ఎప్పుడైతే డిమానిటైజేషన్ అనేటువంటి ఒక ఆయుధం వీళ్ళకి దొరికిందో అక్కడ సహజంగా రాహుల్ గాంధీ వాయిస్ బాగా పెరిగింది. వాయిస్ పెరిగి దాన్ని చక్కగా ఉపయోగించుకోవాల్సినట్టు దీంట్లో కూడా ఒక సరైనటువంటి వ్యూహం లేకపోవటం, భూకంపం పుట్టిస్తాను, భూకంపం సృష్టిస్తానని చెప్పని తీరా వ్యంగ్యాస్త్రాలు, నరేంద్ర మోడీ యొక్క వ్యంగ్యాస్త్రాలకి గురై మళ్ళీ తనకు ఉన్నటువంటి వాయిస్ని డౌన్ చేసుకున్న స్థితిలో రాహుల్ గాంధీ వ్యవహారం ఉంటే జీవన్మరణ సమస్య. ఎందుకంటే ఈసారైనా సత్తా చాటుకుంటే అమూల్ బేబీ అన్న సెటైర్ సార్థకమవుతుంది. మోడీకి ధీటైన ప్రత్యర్థి అనిపించుకోవాలంటే పార్టీని గెలిపించాలి. ఈసారి కూడా కథ మొదటికొస్తే నెగిటివ్ వైబ్రేషన్స్ లో కాంగ్రెస్ నిండా మునుగుతుంది. విపక్షాల బృందాన్ని లీడ్ చేయాలంటే ఈ పోరులో మెరుగైన ఫలితాలు సాధించాలి. ప్రజాక్షేత్రానికి పార్టీని దగ్గర చేయాలంటే విజయం తప్పనిసరి. సార్వత్రిక ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకోవడంలో విఫలమవుతూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే తన 14 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ప్రదర్శించినంత దూకుడును రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్నారు. 2500 కిలోమీటర్ల యాత్ర చేసి యూపీ బరిలో తాడో పేడో తేల్చుకునేందుకు సై అనేశారు. పోరాడే తత్వం లేదన్న విమర్శకు చెక్ పెట్టడంపై రాహుల్ ఫోకస్ పెట్టారు. అయితే సహారా డైరీల కేంద్రంగా మోదీని టార్గెట్ చేసే క్రమంలో ఎవరెవరికి ఎంతెంత చెల్లించారన్న లిస్టును కాంగ్రెస్ తన ట్విట్టర్లో పెట్టింది. ఆ జాబితాలో షీలా దీక్షిత్ పేరు కూడా ఉంది. ఆమె ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, యూపీలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కూడా. కాంగ్రెస్ దుస్థితికి ఇదో నిదర్శనం. యూపీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి కాంగ్రెస్కు లేదు. అయితే అఖిలేష్తో పొత్తు పెట్టుకొని మెరుగైన ఫలితాలు సాధించాలన్న వ్యూహానికి రాహుల్ పదును పెడుతున్నారు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మాజీ సీఎం విజయ్ బహుగుణ ఫిరాయింపుతో కాంగ్రెస్లో చీలిక తెచ్చినప్పుడు కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. హైకోర్టు దాన్ని తప్పుపట్టింది. ఈ కోణంలో బీజేపీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ కాలేకపోయింది. సర్వేలు బీజేపీ రేసులో ముందున్నాయని చెప్తున్నాయి. ఇక మణిపూర్లో దశాబ్దంన్నరకు పైగా కాంగ్రెస్ పవర్లో ఉంది. అసోంలాగా మణిపూర్ చేజారిపోకూడదని రాహుల్ ప్రయత్నిస్తున్నారు. కానీ 15 ఏళ్లకు పైగా పవర్లో ఉండడంతో ప్రజా వ్యతిరేకత వెంటాడుతోంది. పంజాబ్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అయితే కాఫీ విత్ కెప్టెన్, హల్కే విత్ కెప్టెన్ లాంటి చర్చా కార్యక్రమాలతో యూత్ని, విద్యావంతుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం అభ్యర్థి అమరీందర్ సింగ్. అదే సమయంలో పంజాబ్లో కాంగ్రెస్ ముందంజలో ఉండడానికి సంబంధించిన క్రెడిట్ అంతా అమరీందర్ సింగ్ ఖాతాలోకి వెళ్లిపోతోంది. యూపీలో మెరుగైన స్థానాలు సాధించడం, పంజాబ్లో పవర్లోకి రావడం, మణిపూర్, ఉత్తరాఖండ్లలో పవర్ని కాపాడుకోవడం, వీటన్నింటితో పాటుగా ఈ దిశగా జరిగే ప్రతి ప్రయత్నంలో తన ఇమేజ్ను పెంచుకోవడం, ఇవన్నీ రాహుల్ ముందున్న లక్ష్యాలు. నోట్ల రద్దు కేంద్రంగా మోదీని టార్గెట్ చేసే క్రమంలో కాస్త దూకుడును ప్రదర్శిస్తూ వచ్చారు రాహుల్. యూపీలోనూ ప్రచారానికి సంబంధించి ఇదే దూకుడు కొనసాగిస్తున్నారు. కానీ పార్టీని విజయం దిశగా నడిపించకపోతే రాహుల్ భవిష్యత్తంతా జవాబుల్లేని ప్రశ్నలతో ప్రశ్నార్థకమైపోవడం ఖాయమంటున్నారు పరిశీలకులు. రద్దు సీజన్లో ఓటర్లు ఎవరిని ముద్దు చేస్తారు? 5 రాష్ట్రాల ఎన్నికల కేంద్రంగా ఈ ప్రశ్న హల్చల్ చేస్తోంది. రద్దు సీజన్ ఏంటంటారా? నోట్ల రద్దు సీజన్. స్థానిక అంశాలతో పాటు ఇది కూడా అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఇదే సమయంలో ఇవే ఎన్నికలు ఆ నలుగురికి జీవనమరణ సమస్యగా మారాయి. విజయలక్ష్మి వరిస్తే దూసుకుపోవడమే, మెరుగైన ఫలితాలు సాధిస్తే కొంతలో కొంత బెటర్, తేడా కొడితే
భవిష్యత్తు రాజకీయం అంతా సవాళ్ల సుడిగుండమే. ఇదే వాల్టి 30 మినిట్స్. చూస్తూనే ఉండండి టీవీ 9.